చిట్యాల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్ ఆధ్వర్యంలో చలివాగు ఆయకట్టు కింద పండే పంట పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్న సందర్భంలో నేడు పంట పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ గొర్రె సాగర్ మాట్లాడుతూ ప్రభుత్వం సాగునీరు ఇస్తుందనే ఆశతో సాగు చేసిన వరి పంట పొలాలు ఎండిపోతున్నాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారని నేడు చలివాగు ఆయకట్టు అయిన జూకల్ తిర్మలపూర్, చిట్యాల రంగాపూర్, మేదరమెట్ల గ్రామంలోని పంట పొలాలను సందర్శించి పరిశీలించడం జరిగిందని అన్నారు. వేలకు వేలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట చేతికి వచ్చే సమయానికి నీళ్లు లేక ఎండిపోతుంటే నా రైతన్న దిక్కు తోచని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రైతులను నమ్మబలికి రైతులను మోసం చేసిన ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సింది పోయి రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. చిట్యాల మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ చలివాగు చిట్యాల చెక్ డ్యాము, జూకాళ్ళు, రంగాపురం, మేదర్మట్ల ఈ చుట్టూ శివారు ప్రాంతాల యొక్క రైతుల పంట పొలాలను ఈరోజు మరి ఎండిపోయినాయని ఇక్కడ ఉన్నటువంటి రైతులు మా దృష్టికి తీసుకొస్తే ఈరోజు యొక్క పంటలను మేము చూడడానికి రావడం జరిగింది. మరి ఇక్కడ పంట పొలాలు వేసినటువంటి రైతులు చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఈ ప్రభుత్వం నీళ్ళు ఇస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి పంట పొలాలు వేసుకోవడం జరిగింది, వరలు వేసుకోవడం జరిగింది. మరి ప్రభుత్వం మరి ఈ యొక్క చలివాకు నీళ్ళు ఇస్తుందనే ఉద్దేశంతో మరి వీళ్ళందరూ పంట పొలాలు వేసుకుంటే ఈరోజు వరకు ఈ యొక్క చలివాగు రాకపోవడం మూలంగా పంటలన్నీ కూడా ఎండిపోయి సాంబయ్య అనే రైతు ఈరోజు మరి ఆయన యొక్క పంట పొలంలో ఉన్నాం. మరి ఆ రైతు చాలా ఇబ్బందిగా నా పరిస్థితి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నదని ఏడుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ఈ యొక్క పంట పొలాలను కాపాడే విధంగా మరి దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ రైతుల యొక్క పంట పొలాలను రక్షించడం మీద దృష్టి లేదు. ఎందుకనంటే ఈ ప్రభుత్వానికి రైతుల విన మరి శ్రద్ధ లేదు. ఈ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చలివాగు 24 గంటలు ప్రతి సంవత్సరం ఎండాకాలం మేలో కూడా మరి ఈ యొక్క చలివాగు ఒక నడుముల వంటి వాటర్తోని నిండి పంట పొలాలన్నీ బ్రహ్మాండంగా పండేది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం కూడా రైతులందరూ పంటలు వేసుకుంటే ఎండిపోయినాయి. ఈ సంవత్సరం కూడా మరి వస్తాయి అనే ఆశతో వేసుకుంటే ఈ సంవత్సరం కూడా మరి నీళ్ళు రాకపోవడం మూలంగా మరి అన్ని పంటలు కూడా ఎండుముఖం పట్టినాయి. మరి వారం రోజులలో కనుక నీళ్ళు రాకపోతే టోటల్గా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క పంటలన్నీ కూడా ఎండిపోయి వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి మరి అప్పుల ఉబ్బులో కూరుకుపోయారు. కాబట్టి ఈ ప్రభుత్వం మరి దృష్టి పెట్టాలి. స్థానిక ఎమ్మెల్యేకు నీళ్ళ మీద దృష్టి లేదు, నీళ్ళని తీసుకురావడం మీద దృష్టి లేదు. కానీ ఈ యొక్క చెక్ డ్యాములను కార్యకర్తలతో చెప్పి పగలగొట్టియడం, కింది రైతులు ఎట్లా తీసుకుపోతారు, మీరు చెక్ డ్యామ్ ఉంటే కింది రైతులకు ఎట్లా నీళ్ళు వస్తాయని అనుకుంటా వాళ్ళ కార్యకర్తలను చెక్ డ్యాములను బాంబులతో బ్లాస్టింగ్ చేసి పగలగొట్టడం అనేది ఒకటి తెలుస్తుంది తప్ప రైతులకు నీళ్ళు ఇవ్వడం అనేది ఈ స్థానిక ఎమ్మెల్యేకు లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ మరి ఈ యొక్క చలివాకు వెంటనే నీటిని విడుదల చేయాలి. మరి మీ ప్రభుత్వం ఉన్నది, మీ ముఖ్యమంత్రి ఉన్నారు. ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు మరి కట్టినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని మీరు దుమ్మెత్తిపోసిర్రు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్ అన్నారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు మూలంగానే ఇన్ని రోజులు మరి పంటలు పడితే దాన్ని వేస్ట్ మేమే కాళేశ్వరం ప్రాజెక్టు కాకుండా నీళ్లు తెస్తామని గొప్పలు చెప్పుకున్నారు. మరి ఈరోజు ఎక్కడ చూసినా కూడా తాగునీటికి ఇబ్బంది అవుతుంది, సాగునీరుకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి ఈ ఎమ్మెల్యే దాని మీద దృష్టి పెడతలేదు. గతంలో మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలలో మరి తాగునీరు సఫిషియెంట్గా వచ్చేది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ వాటర్ లేదు. మరి బోర్లు వేస్తూ ఉన్నారు, బోర్లు కాలిపోతూ ఉన్నాయి. గ్రామ పంచాయతీల బోర్లు ఏ రోజు కూడా ఆ ప్రభుత్వంలో మరి ఒక్కటి కూడా వేయకుండానే మిషన్ భగీరథ వాటర్ ద్వారా గ్రామాలలో తాగునీరు అందించేది. వాగుల ద్వారా, వంకల ద్వారా, మరి ఎస్ఆర్ఎస్ కెనాల్ ద్వారా రైతులకు పంట పొలాలను కాపాడుకోవడానికి మరి DBM 38 ద్వారా కావచ్చు, DBM 16 ద్వారా కావచ్చు, చలివాగు ప్రాజెక్టు ద్వారా కావచ్చు, మొరంచ ద్వారా కావచ్చు, అన్ని రకాలుగా ఉన్నటువంటి వాగుళ్లలో ఆ రోజు ఉన్నట్టు ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం మరి వాటర్ను విడుదల చేసి రైతులను పంటలు పండే విధంగా ఆ రోజు కాపాడింది. కానీ ఈరోజు ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే
వాటి మీద దృష్టి పెడతలేడు. కాబట్టి రైతుల పక్షాన మరోసారి మేము డిమాండ్ చేస్తున్నాం, రైతుల యొక్క పంటలను కాపాడండి. ఈ ప్రభుత్వం వెంటనే నీళ్లు విడుదల చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల పంట పొలాలకు వెంటనే, రైతుల పంట పొలాలకు వెంటనే, రైతుల పంట పొలాలకు వెంటనే, రైతుల పంటలను, రైతుల పంటలను, రైతుల